యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. హైదరాబాద్లో రాబోయే ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీ కాబోతుందా? అసలు ఏంటి కథ? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జపాన్ వెళ్ళారు ఒక కంప్లీట్ డెలిగేషన్తో. తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ అనమాట. జపాన్లో ఒక ముఖ్యమైన పట్టణం ఉంది, కిటకిషో అని చెప్పి. కిటకిషో పట్టణంలో ఒక అద్భుతమే జరిగింది. బాగా పొల్యూటెడ్ సిటీ నుంచి అది క్లీనెస్ట్ సిటీ అయిందనమాట. కిటకిషో నగరం దగ్గర మురసాకి అని చెప్పి ఒక నది ఉంది. అక్కడ ఆ నది చాలా మురికి, మన మూసిలాగా. అలాంటి నది పూర్తి స్థాయిలో క్లీన్ అయిపోయింది. సో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది అక్కడ చాలా అద్భుతంగా చేశారు. సో ఒక పొల్యూటెడ్ రివర్ నుంచి క్లీనెస్ట్ రివర్ చేయగలిగారు. కిటకిషో అక్కడ ఒక వండర్ తయారు చేసింది. దాంతో తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ అక్కడికి వెళ్ళి మన 4th సిటీ ఏదైతే ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నామో, మనకు తెలుసు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4th సిటీ 30,000 acresలో దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇది నెట్ జీరో ఎమిషన్ సిటీ, అంటే ఇక్కడ క్లీనెస్ట్ ఎకో టౌన్, అంటే కంప్లీట్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సిటీ రాబోతుందంట. దీనిలో క్లీన్ ఎన్విరాన్మెంట్, క్లీన్ ఎనర్జీ, అదేవిధంగా సర్క్యులర్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, రీసైక్లింగ్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ రిస్టారేషన్ కావచ్చు, కంప్లీట్గా సర్క్యులర్ ఎకానమీ, సర్క్యులర్ ఎన్విరాన్మెంట్, అంటే ఏది వేస్ట్ కాకుండా అండ్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ సిటీగా ఈ ఫ్యూచర్ సిటీని తయారు చేయాలని అనుకుంటున్నారంట. దాంతో ఈ కిటకిషోని అధ్యయనం చేస్తున్నారనమాట. కిటకిషోలో ముఖ్యంగా మురసాకి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అంట. ఈ 4th సిటీ హైదరాబాద్లో ఏదైతే 4th సిటీ అంటున్నామో అక్కడ దానిలోని ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కానీ, ఫ్యూచర్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ కానీ, ఫార్మా విలేజెస్ కానీ, అడ్వాన్స్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ స్పోర్ట్స్ క్లబ్స్ కానీ, ఇలా 1, 2 కాదు, ఈ ఫ్యూచర్ సిటీలో కంప్లీట్గా ఈవెన్ మెడికల్ టూరిజంకి అవసరం అయ్యాయి, స్కిల్ డెవలప్మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా అక్కడ రాబోతున్నాయంట. సో దీన్ని కంప్లీట్గా వరల్డ్లోనే ఒక బెస్ట్ మోడల్ ఎకో టౌన్గా, అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ వదలకుండా నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ పెట్టుకుని ఈ సిటీని కన్స్ట్రక్ట్ చేస్తారంట. అంటే ఒక సిటీ కన్స్ట్రక్షన్ చేసే ముందే ఒక ఐడియాతో చేస్తే, ఎకో ఫ్రెండ్లీగా చేస్తే, ఒక ప్లానింగ్తో చేస్తే ఎలా ఉంటుందని రోల్ మోడల్తో ఇది చేయబోతున్నారంట హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీని.